హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి ద డిజర్వింగ్ ఈ ట్రైలర్ చూస్తే అస్సలు మత్తిపోతోంది సో అంతలా ఉంది హాలీవుడ్ ఏంటి హాలీవుడ్ రేంజ్లోనే ఉంది సో అది తీసింది కూడా ఎవరో కాదు హీరోగా అచ్చ తెలుగు హీరో వెంకట్ సాయి గారు సో మొత్తానికైతే 28 దేశాలకు పైగా ఆల్మోస్ట్ అక్టోబర్న రిలీజ్ అవుతోంది అది కూడా దీనికి ఈ మూవీ చూసి 27 అవార్డులను కూడా సొంతం చేసుకుంది సో ఇంతకీ ఏంటి ఆ సినిమా అనే కదా డౌట్ సో ట్రైలర్ చూడండి మీకు కూడా కంపల్సరీ మతిపోతుంది సో ప్రజెంట్ హీరో వెంకట్ సాయి ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి. ఎలా ఉన్నారు బాగున్నాను, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే యాక్చువల్గా ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ చేశారు ఎందుకు తెలుగు కాదు ఐ ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అండి. సో ఫస్ట్ నుంచి నేను ఐ వాంటెడ్ టు బీ ఏ స్టోరీ టెల్లర్. సో డ్రీమ్ బిగ్ చేశాను కాబట్టి హాలీవుడ్లోనే కొడదాము, హాలీవుడ్లో ట్రై చేద్దాము, ఇంతవరకు ఎవరు చేయలేదు కదా, వై నాట్ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకొని స్టార్టెడ్ ద ప్రాసెస్. అట్లా ఐఎమ్ సక్సెస్ఫుల్ టు మేక్ ద ఫిల్మ్. అట్లా ఓకే ట్రైలర్ చూస్తే మీరు అంటే మీ ప్రొఫెషన్ అంటే మీరు ఫోటోగ్రాఫర్ అంటే ఫిలిం మేకర్ హీరో ఇన్ని ఉన్నాయి కదా సో అక్కడ మాకు ట్రైలర్లో కూడా మీరు ఓకే మీ ప్రొఫెషన్ని అక్కడ పెట్టారు అవును. ఆ ట్రైలర్ చూస్తే కూడా చాలా అప్పటి వరకు కొంచెం నార్మల్గా అనిపిస్తుంది తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అట్లా చనిపోతుంటారు మీకు తెలియకుండానే మీరు వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఇంటి సరౌండింగ్స్ అంతా శవాలు అసలు మీకు తెలియకుండానే జరుగుతుందా ఏం చెప్తారు అంటే మూవీ చూస్తే ఎక్కువ మ్యాటర్ తెలుస్తుందండి. బేసిక్గా ఇట్స్ నాట్ జస్ట్ అ హారర్ థ్రిల్లర్, ఒక మంచి ఎమోషనల్ మెసేజ్ ఉండే ఫిల్మ్ అండి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, జస్ట్ హారర్ ఎలిమెంట్సే కాకుండా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉండేలా తీసాము. సో అది తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా లేకపోతే ఎందువలన చేస్తాడా అనేది మూవీ చూస్తే యూ వుడ్ ఎంజాయ్ ఇట్ మోర్ అని చెప్పారు. ఓకే కానీ చాలా భయంకరంగా ఉంది అంటే అప్పట్లో చూసిన సినిమాల్లో అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చూసుకుంటే కంప్లీట్గా ఒక తెలుగు హీరో హాలీవుడ్లో ఈ సినిమా తీసారా అన్నంత ఫీల్ అయితే మాకు కలుగుతోంది థ్యాంక్ యూ. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ చూడాలంటే అక్కడైతే మాకు ట్రైలర్లో చాలా బాగా అనిపించింది సో మూవీ రిలీజ్ అయినప్పుడు చూడాలి. తప్పకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగులో మూవీ తీయడం ఈజీయా లేదంటే హాలీవుడ్లో మూవీ తీయడం ఈజీయా? డెఫినెట్లీ తెలుగులో నేను తీయలేదు, బట్ చూసిన దాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి అయితే హాలీవుడ్ ఈజ్ మచ్ హార్డ్ అండి. యాక్చువల్లీ అక్కడ నేను ఈ ఫిలిం తీయడం ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను. ఇక్కడ అదే ఫిలిం నగర్లో కష్టాలు ఎట్లుంటాయో సేమ్ న్యూయార్క్లో LAలో కూడా అట్లే కష్టాలు ఉంటాయి. చాలామంది ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ అది హాలీవుడ్ ఎందుకు అని అంటే రోజుకి 10 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అవును చాలా మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, చాలామంది కష్టపడుతూనే ఉంటారు. సో డెఫినెట్లీ చాలా కష్టం అండి. ఒక మూవీ రిలీజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ చాలా కష్టం. లాస్ట్ 1 year నుంచి ఐఎమ్ గోయింగ్ త్రూ దాట్ ఫేస్. సో నేర్చుకుని ఫైనల్లీ ఒక అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ మనకి మూవీ రిలీజ్ చేస్తుంది. సో ఇట్స్ బిగ్ ప్రాసెస్ అండి, కష్టం, చాలా కష్టం అనే చెప్పగలుగుతాను. ఓకే అంత కష్టాన్ని అంత ఇష్టంగా తీశారు మీరు తెలుగులో ఎందుకు తీయలేదు తెలుగు వాళ్ళ ఉండి తెలుగులో ఎందుకు తీయలేదు అనేది నా క్వశ్చన్. డెఫినెట్లీ అండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగులోనే. ఓకే చెప్పాను కదండి, వై నాట్ అసలు ఎందుకు తీయట్లేదు ఎవరు అంటే ఇన్ని బడ్జెట్లు పెట్టి తీస్తున్నారు కదా, వై నాట్ తెలుగు అంటే ఇంగ్లీష్, వై నాట్ ఇంగ్లీష్ ఎందుకు ట్రై చేయట్లేదు అని అనిపించింది. ట్రై చేద్దాం అనుకున్నాను. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అండి. ఇట్ టుక్ లైక్ ఎంత టైం పట్టింది అంటే నేను అనుకుని దాన్ని రూపకంగా రిలీజ్ అయ్యేదానికి 5 years పట్టింది. 5 years అండి? 5 years పట్టింది అనుకుని ఎవ్రీథింగ్ ఆన్ సెట్ ఉండడానికి 5 years పట్టింది. అటు రిలీజ్కి ముందు అంటే ఫిలిం ఫెస్టివల్లో అక్కడ ఎస్ 28 అవార్డులు సొంతం చేసుకుందంటే చాలా గ్రేట్ మ్యాటర్ అండి. ఎస్ అండి, ఐఎమ్ వెరీ హానర్డ్ అబౌట్ ఇట్. 28 దేశాల్లో అంటే నాట్ ఈవెన్ సింగిల్ కంట్రీ, చాలా కంట్రీస్లో అవార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వీక్ బార్సిలోనా స్పెయిన్కి వెళ్తున్నాను, అక్కడ మన ఫిలిం స్క్రీన్ చేస్తున్నారు. అండ్ గాలా నైట్ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్. వీఆర్ నామినేటెడ్ ఫర్ 3 అండి, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హారర్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్. ఓకే సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. హోప్ఫుల్లీ విల్ గెట్ దాట్ ఆల్సో. ఒకప్పుడు హారర్ మూవీస్ అంటే ఎగ్జాక్ట్గా హాలీవుడ్ మూవీసే మనకు గుర్తొచ్చాయి. అవును అవును.
సో ఇప్పుడు హాలీవుడ్‌లోనే బెస్ట్ హారర్ మూవీ అంటే ఇంకెంత కష్టపడి తీసి ఉండాలి మీరు? అంటే ఎగ్జాంపుల్ అయితే హాలీవుడ్‌ని మనం తీసుకునేవాళ్ళం. అవును, అవును, అవును. సో దానికి మించి ఉంటుందంటారా ఇది? అంటే ఫిలిం ఫెస్టివల్స్ ఎప్పుడు ఇట్లే అండి. అవార్డ్స్ అనేవి ఒక పెక్యులియర్ స్టోరీ కానీ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటే అవార్డ్స్ వస్తూ ఉంటాయి. మన ఫిలిం నేను చెప్పినట్టు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఉత్త హారర్ అనే కాదు, డెఫినెట్లీ మీరు సైకలాజికల్ థ్రిల్లర్. ఎస్, మీరు ట్రైలర్లో చూస్తే గోస్ట్కి ఉన్న మేకప్ కానీ ఆర్ ఎవ్రీథింగ్ దే లుక్ హై స్టాండర్డ్స్ అండి. మేము వి పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి ఇన్ టు ద మేకప్. సో హారర్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి, జంప్ స్కేర్స్ డెఫినెట్లీ ఉంటాయి. కాకపోతే నేను మోర్ దెన్ ఏ హారర్ ఐ వుడ్ సే ఇట్ యాజ్ అ ఎమోషనల్ స్టోరీ అండి. ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిప్టిక్ ఉంటుంది మెసేజ్. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దట్ మీరు చూసుకోవచ్చు సినిమాలో. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి అందరు. ఓకే, అంటే ప్రొడక్షన్ ఇదే ప్రతి దానికి సవాలే. అవునండి. అంతే. అంటే ఎంత టైం పట్టిందండి? ఎంత ఉంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడక్షన్ అంటే ఆన్ సెట్ షూట్ చేయడం అంతా 14 daysలో షూట్ చేసాం. టైట్ స్కెడ్యూల్, వెరీ టైట్ స్కెడ్యూల్. 8 to 12 hours ఆఫ్ షూట్. ఓకే. ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా. ఎందుకంటే చెప్పాను కదండి, మనకి ఇంటర్నేషనల్ క్రూ ఉన్నారు. యూఎస్లో షూటింగ్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇండియాలో నాకు తెలిసిన దాని ప్రకారం అయితే 1-2 hours అటు ఇటు అయినా అంటే సెట్లో ఉండే వాళ్ళు కానీ దే విల్ బీ ఓకే విత్ ఇట్. యూఎస్లో అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. ఓకే. చాలా లాస్ ఉంటాయి. ఐ మీన్ ఇంత వర్క్ చేయాలి అని చెప్పి దాని తర్వాత వాళ్ళు చేయరు కూడా. నువ్వు ఎక్స్ట్రా పే చేస్తా అన్నా కూడా వాళ్ళు చేయరు. యా, సో చాలా థింగ్స్ ఉంటాయి. ఆ పరంగా చూసుకుంటే వీ డిడ్ వెరీ గుడ్. ఒకరోజు మధ్యలో ఇష్యూ కూడా వచ్చింది, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. ఎలాంటి ఇష్యూ? మేము సింక్ సౌండ్లో తీసామండి. హాలీవుడ్లో అట్లాగే తీస్తారు, డబ్బింగ్ ఉండదు మూవీస్. సింక్ సౌండ్లోనే తీస్తారు, అక్కడ ఆన్ సెట్ రికార్డ్ చేస్తారు. సో ఆ రోజు మేము న్యూయార్క్ అప్ స్టేట్లో షూట్ చేస్తున్నాము. మా ఒక ఇంట్లో జరిగింది స్టోరీ కాబట్టి ఆ ఇంట్లో ఉంది. అక్కడ ఏంటంటే పెరేడ్ జరిగిందండి ఒక రోజు. సో పెరేడ్ జరిగితే ఆ చిన్న ఊరు, దానికి ఒక హిస్టరీ ఉంది. యుఎస్ గవర్నమెంట్ పాలించదు అక్కడ, నేటివ్ ఇండియన్స్ అని అంటారు కదా, వాళ్ళు ఉండే ఊరు అనమాట. సెపరేట్ గవర్నమెంట్ అదంతా ఉంటుంది. సో ఆ రోజు పరేడ్ జరిగితే చాలా సౌండ్స్, డ్రమ్స్ ఇవన్నీ. సో మాకు సింక్ సౌండ్ కాబట్టి అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మేము షూట్ చేయలేము. అంతే కదండి. యాక్చువల్గా అంతా మనకి సరౌండింగ్స్ అంతా ఎంత కామ్గా ఉంటే అంత సింక్ సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాంటిది ఏదైనా కొంచెం పోతే మళ్ళీ మళ్ళీ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ పక్కన పెడితే ఎక్స్ప్రెషన్, ఆ వర్డ్స్ అయితే రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా మళ్ళీ వీ హ్యావ్ టు రీషూట్. కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం వచ్చింది, బట్ స్టిల్ వీ కవర్డ్ ఇట్ ఇన్ నెక్స్ట్ డే అండి. వాళ్ళతో ఏమీ అవ్వలేదండి? వాళ్ళు మన కోసం విన్నారు కాబట్టి అవ్వలేదు. బట్ నైట్ షూట్ చేయడం కానీ, మా దగ్గర వీ యూజ్డ్ యారీ లైట్స్, చాలా ప్రొఫెషనల్ లైట్స్. సో డే టైమ్ నైట్ టైం అంతా లైట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి వీ సమ్హౌ మేనేజ్డ్ ఇట్ అండి. ఓకే, అలా జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే తెలుగులో అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టు చాలా సినిమాలు తీస్తున్నారు. అంటే మూవీకి బడ్జెట్లో కూడా పెరిగి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. సో అలా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వడానికి డిఫరెంట్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ అలా ఒక్కొక్క యాక్టర్స్ని తీసుకొని సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడానికి చాలా వరకు డైరెక్టర్స్ ఇదే ఆలోచిస్తున్నారు. సో అక్కడ రిలీజ్ చేయాలి అంటే. సో మీరు డైరెక్ట్గా అలా ఏమైనా పెట్టారా? కొంతమంది అంటే ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు, మన తెలుగు నుంచి ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరు ఓన్లీ హాలీవుడ్ యాక్టర్స్ అంతేనా? నేను ఇంకా హాలీవుడ్ యాక్టర్స్ అండి. అంటే స్టోరీ ప్రకారంగా వెళ్ళాను. ఈవెన్చువల్లీ నేను ఇంకా తీస్తాను, తెలుగులో తీస్తాను, ఆబ్వియస్లీ హాలీవుడ్లో కూడా తీస్తాను. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో ఫ్రెండ్స్ కానీ చాలా జరిగింది. సో డెఫినెట్లీ నేను తీస్తాను, నెక్స్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తాను నేను. మీరు అడిగినట్టు తెలుగులోనే తీస్తున్నారు, సౌత్ ఇండియా, పాన్ ఇండియా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, చెప్పినట్టు వై నాట్ ఆర్ఆర్ఆర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఒక డోర్వే ఓపెన్ అయింది. అట్లా మన వాళ్ళు కూడా ఇంకా దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ టు హాలీవుడ్. వై నాట్, ఆబ్వియస్లీ వై నాట్, వీ హ్యావ్ టు.
ఇప్పుడున్న దాని ప్రకారం అయితే స్టోరీస్ కానీ ఎవ్రీథింగ్ వీ డూ రియలీ గుడ్ అండి. మన Yes. స్టోరీస్ కానీ అందుకే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అందరు చూస్తున్నారు. మన దగ్గర టాలెంట్ ఉంది. సో వై నాట్? ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎవరు ఉన్నాయి? యా తెలుగులో సినిమాను ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు తీస్తానని. తెలుగులో డెఫినెట్లీ తీస్తాను. నాకు 2 స్టోరీలు వచ్చాయండి. తెలుగులో? స్టిల్ ఇన్ టాక్స్. అవి కన్ఫర్మ్ అయితే డెఫినెట్లీ ఓకే. న్యూ డైరెక్టర్సా లేదంటే న్యూ డైరెక్టర్స్. న్యూ డైరెక్టర్స్? సో ఇప్పుడు ఆల్మోస్ట్ టాలీవుడ్ లో నడుస్తున్నది అంటే Yeah, యంగ్ trend. జనరేషన్ న్యూ Exactly. డైరెక్టర్స్ Exactly. వచ్చి బ్లాక్ బస్టర్లు కొడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలా అయితే స్టోరీ డిస్కషన్ లో ఉన్నారు. డిస్కషన్ ఉంది. అంటే ఇంకొకటి ఏంటంటే హాలీవుడ్ లో తీయాలి అంటే సో అక్కడ సో అదే చూస్తారు. అప్పటి వరకు యాక్టర్స్ అందరిని చూస్తుంటే ఓకే ఇది హాలీవుడ్ సినిమాలో ఉంది కదా అని చెప్పేసి తర్వాత మీ వరకు వచ్చే వరకు ఓకే మనవతన్లా ఉన్నాడే అనేది ఫీలింగ్. ఇంకొకటి మీరు కూర్చుంటారు టేబుల్ మీద కూర్చొని అలా కాఫీ ఎస్ ఎస్ అది బ్లడ్ లో మాకు కనబడుతుంది. మీకు అక్కడ ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ ఏంటండి అది ఏమన్నా అంటే ఎస్ మీరు చూసింది కరెక్టే. చెప్పాను కదండి సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు అలా కనిపించింది అనేది అంటే ఆడియన్స్ కి అయితే మాకైతే అది అలాగే కనిపించింది. మీకు కూడా అలా కనిపించే ఉంటుందా సినిమాలో? అదొకటి. అది నేను చెప్పానండి. అది చెబితే చాలా స్టోరీ అలాంటి Yes. చిన్న చిన్న ఎలిమెంట్స్ లో యాడ్ అయి ఉంటుంది. ఎంత ఫ్రాంక్ గా చెప్పారండి, చెప్పరండి. తప్పదు కదండి కష్టపడి తీసినప్పుడు. అఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు అంటే అప్పటి నుంచి చూసుకుంటే మమ్మీ నుంచి అటు నుంచి అంటే సీజీ వర్క్ Mm. అవును. ఇందులో ఎంత వరకు ఉందండి? నా- ఎక్కడ work చేశారు? చాలా తక్కువ ఉందండి. Hmm. మేము ఐ వాంటెడ్ టు హ్యావ్ చాలా చిన్న చిన్న విషయాలకు మాత్రమే సీజీ వాడాము. మేకప్ దయ్యాలకి మీరు చూసిన కళ్ళు కళ్ళు అది లేకుండా అది అదంతా ప్రాస్థెటిక్స్ అండి. మేకప్ వేయించాం మేము అక్కడ. ఓహో, ఇట్ టుక్ 4-5 hours. సేమ్ బాగా చేశారండి. యా అదంతా మా క్రెడిట్ గోస్ టు అవర్ మేకప్ లేడీ సారా. తను షీ డిడ్ రియలీ గుడ్. దానికి చాలా టైం పట్టేది. మేము పొద్దున 3-4కి స్టార్ట్ చేసేవాళ్ళం. మేకప్ లేడీస్ వాళ్ళంతా ఎవరైతే వర్క్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. పాపం వాళ్ళంతా కూర్చొని బాగా చేశారు. ఓకే. అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఎక్కువ వెల్ నోన్ వాళ్ళు అయితే మనకి తెలుస్తారు ఇక్కడ హాలీవుడ్ యాక్టర్స్. అంటే ఇక్కడ ఈ మూవీలో తీసుకున్న యాక్టర్స్ అంతా అంటే అప్కమింగ్ లేదంటే కొందరు అప్కమింగ్ అండి, కొందరు న్యూ టాలెంట్ నాలాగే. సో వాళ్ళని తీసుకున్నాను. కొందరు మెయిన్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్లో తను షీ డిడ్ సిబిఐ అని చెప్పి హెచ్బిఓలో ఒక సిరీస్ వస్తుంది, దాంట్లో యాక్ట్ చేసింది. షీజ్ ఏ Okay. గుడ్ వెల్ నోన్ యాక్ట్రెస్. ఓకే. ఇంకా చెప్పాను కదా సినిమాటోగ్రాఫర్, హీస్ అన్ ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫర్ అండి. ఎస్. జపాన్ నుంచి వచ్చారు ఈ షూటింగ్ కోసం అని చెప్పి. ఎలా ఒప్పించారండి? ఫ్రెండ్ అట్లా అలా ఒప్పించారా? మా డైరెక్టర్ రెఫరెన్స్ అండి. మా డైరెక్టర్ ఇంకా తిను చాలా ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశారు. ఆ రిలేషన్షిప్తో మొత్తానికైతే ఒక ఇల్లును పెట్టుకొని అందరిని అట్రాక్ట్ చేశారు. ఎక్కడ ఎత్తికారండి అంతలో? ఎలా దానికి ఎత్తికారు? చాలా టైం పట్టిందండి. ఎందుకంటే Okay. యుఎస్లో ఇట్లాంటి పాత ఇల్లులు అట్లాంటి సెటప్లు దొరకడం కష్టం. అవునండి. యాక్చువల్లీ చాలా వరకు మూవీస్ లో పాత ఇల్లులు ఎక్కడో ఉన్నట్టు మాకు కనబడతాయి కదా, అంటే ఆడియన్స్ కి. బిగ్ ప్రొడక్షన్ కంపెనీస్ కాదండి. సో Okay. వాళ్ళు సెట్ వేసేస్తారు ఇమ్మీడియట్లీ. Okay. వాళ్ళకి $1-2 million కాదనుకుంటే వాళ్ళు చాలా millions లో తీస్తారు కదా. అవును. ఇప్పుడు మాలాంటి చిన్న ప్రొడక్షన్ కంపెనీ కూడా కాదు, జస్ట్ సొంతగా ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళకి ఇట్ టుక్ 7-8 months ఫర్ మీ టు ఫైండ్ దట్ హౌస్. Okay. మళ్ళీ దొరికిన తర్వాత కూడా పర్మిషన్ చెప్పాను కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్. అవునండి. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ మన తీసుకోవాలి. తెలుగునే బెటర్ కదండి, మన ఏరియాస్ బెటర్ కదా. Yes, yes. ఓకే, అంటే చెప్పండి. ఆ విషయంలో ఓనర్ మళ్ళీ మనకి పర్మిషన్ ఇవ్వడము ఇట్లాంటివి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఈవెన్చువల్లీ వచ్చింది. ఇల్లు యాక్చువల్లీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది నా స్టోరీకి. సో ఇందులో పేరు ఉందండి మీకు? కొంపతీసి గోస్తూనే ఉంటారా? పేరు లేదండి, పేరేం లేదు. అంటే ట్రైలర్ లో అంతా చూపించారు కదా, సో అందుకనే డౌట్ నుండి అడిగాను. పేరు లేదు. ఒక సైకో కిల్లర్ గురించి స్టోరీ. ఓకే, అందుకే సైకలాజికల్ Yes. థ్రిల్లర్ అని ఉంది. కానీ Yes. మాకు మొత్తం హారర్ ఎలిమెంట్స్ చూస్తే ఎక్కువ ఈ కంటెంటే ఉందేమో ఇందులో అన్నట్టుగా, అంటే కళ్ళకు చూసింది మెయిన్ కదా, సో అది ఉన్నట్టే మాకైతే కనిపించింది.
మీరు అంటే ఏం చెప్తారు? అంటే ఎలిమెంట్స్ మాకిది అని చెప్పాను కదా! ఇంకా ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి? బేసిక్ ఏంటంటే ఇతను ఒక ఫోటోగ్రాఫర్ అండి. హ్మ్. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే హి ఈస్ మ్యూట్, మూగవాడు. అతను ఒక మూగ అందుకే ఎక్కడ మీరు సౌండ్ చేయలేదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో, మూగవాడు. ఆ! తను తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే యెస్. బేసిక్‌గా. అంటే తెలిసి చంపినా, తెలియకపోయినా చంపినా హ్మ్. ఎందుకు చంపుతున్నాడు? అసలు ఎట్లా కిల్లర్‌గా మారాడు? తనకి చైల్డ్‌హుడ్ ట్రామా ఏదైతే ఉందో ఎందుకు ట్రిగ్గర్ చేసింది? అనేది మెయిన్ కోర్ థీమ్. హ్మ్. దాని నుంచి ఇంకా స్టోరీ ఎళ్ళిపోతుందండి. ఓకే. ఎన్ని అవర్స్‌లో తీశారండి? అంటే బేసిక్‌గా ఇప్పుడు 2 ½ ఆ! ఇప్పుడు హాలీవుడ్ అయితే 1 ½ అలాగే ఎగ్జాక్ట్‌లీ. తీస్తున్నారు సో, కదా! మనది 1 అవర్ 17 మినిట్స్ అండి. 17 మినిట్స్. 17 యెస్. ఓహ్! 1 అవర్ 17 17 మినిట్స్. మినిట్స్. ఓకే. బాగానే కుదించేసినట్టున్నారుగా అంటే మేము 2/3 స్క్రిప్ట్ ప్రకారం ఎళ్ళామండి. హ్మ్. సో, ఎక్కువ తక్కువ ఏం కాలేదు. అనుకున్న దాని ప్రకారం వచ్చింది ఓకే. స్టోరీ. మేమేం కుదించలేదు. సో, ఓకే. అంటే మీరు మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు. సో, ఇప్పుడు ఒకరి డైరెక్షన్‌లో 'ద డిజర్వింగ్' అని చెప్పేసి మూవీ తీశారు కదా! హుహు. సో, మీకు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే మీలోను డైరెక్టర్ ఏమన్నా చేంజెస్ కానీ ఏమన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్లీ నేనే డైరెక్ట్ చేయాలి మూవీ. దట్ వాస్ ద ఓకే. ప్లాన్ అండి. ఆ! కాకపోతే నేను నా ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేశాము. సో, డబ్బులు మనవైనప్పుడు హ్మ్. నేనే డైరెక్ట్ చేసి ఎళ్లి మళ్ళీ స్క్రీన్ నా పెర్ఫార్మన్స్ నేను చూసుకొని హ్మ్. యాక్సెప్ట్ చేయడం, ఆ షాట్ మళ్ళీ తీసుకోవడం అనేది టైమ్ కన్‌స్ట్రెయింట్ అయిపోయింది. సో, ఓకే. 14 డేస్‌లో అట్లా అవ్వదు. ఓకే. అది అనాలిసిస్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్‌ని చేయమని చెప్పడం జరిగింది. సో, ఓకే. తను చేశారు. అయినా ఒక డెఫినెట్‌లీ టెన్షన్ ఉంటుంది గదండీ! అంటే ఎగ్జాక్ట్‌లీ. ఆ! మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హాస్ టు బి నేనే లైన్ యెస్. ప్రొడ్యూసర్ మూవీకి. ఓహ్! చాలా హ్యాట్స్ కర్త, కర్మ, క్రియ అంతా మీరే. చాలా ఓకే. చేశాను. హ్మ్. సో, అన్నీ చూసుకునేసరికి నాకు అర్థమైపోయింది. ఆ! నేనే డైరెక్ట్ చేసుకొని నేను యాక్ట్ చేస్తే కుదిరేలా లేదు. హ్మ్. సో, ఐ వోంట్ డూ థట్ అని చెప్పి నా ఫ్రెండ్ చేశారు. ఓకే. వండర్‌ఫుల్ జాబ్ తను. సో, అంటే ఇప్పుడు ఆహ్, కొన్ని అవర్స్ మూవీకి అంటే మీకు టైం లేదు కాబట్టి 14 డేస్ హ్మ్. టైం లేదు కాబట్టి మీరలా యెస్. చేయాల్సొచ్చింది. యెస్. సో, ఒకవేళ టైం ఉండుంటే మన తెలుగులో కూడా అంటే 3 అవర్స్, 2 ½ అవర్స్ మూవీస్ కూడా వాళ్ళే డైరెక్షన్ చేసి స్క్రిప్ట్ చాలా వరకు చేస్తున్నారు. మల్టీ టాస్క్ చేస్తున్నారు. అవునవును. అవును. ఒకేళ ఛాన్స్ ఉండుంటే చేసేవాళ్ళేమో మీరు. డెఫినెట్‌లీ. డెఫినిట్‌గా చేసేవాళ్ళు. డెఫినెట్‌లీ. ఐ లవ్ వాట్ ఐ డూ. ఓకే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ అంటే నాకు ఐ వాంటెడ్ టు బి ఏ స్టోరీ టెల్లర్ అండి. సో, ఓకే. ఆహ్, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ అయినా పర్లేదు, డైరెక్షన్ అయినా, ఈవెన్ లైట్ బాయ్ అయినా పర్లేదు. ఐ లవ్ ఓహ్ మూవీస్. మై గాడ్! సో, ఎనీథింగ్ ఫిల్మ్స్ గురించి ఒక ఫిలిమ్స్ అంటే బాగా ప్యాషన్ ఆహ్, అంటే వింటూ ఉంటాం. కాకపోతే మీరు చెప్తుంటే ఎంత ప్యాషన్ ఉంది మీకు అని చెప్పేసి అర్థమవుతోంది. థాంక్ యూ. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా హ్మ్. తెలుగులో 2. హ్మ్. ఇంకొకటి మీరు డైరెక్షన్ యెస్. చేస్తే యెస్. ఎవరైతే ఆహ్, చేస్తారు మీరు? ఒక న్యూ కమర్‌తో డిస్కషన్ నడుస్తుంది. నడుస్తుంది. అంటే ఓకే. నేను రాసిన స్టోరీ అది. ఓకే. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్ లాంటిదండి. ఓకే. బట్ అదే డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం. దాన్ని బట్టి నువ్వెక్కడ మీ గ్యాప్ ఎక్కడుందండి? మీరు బిజీగా ఉన్నారు కదా! సో, ఎందుకు దయ్యాలంటే అంత మీకు అంటే స్టార్టింగ్ తీయటమే హారర్ కదా! దయ్యాలున్నాయని నమ్ముతారా మీరు? అసలు నమ్మనండి. నమ్మరండి? నమ్మనండి. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒక ఎమోషన్ హ్మ్. అది మనతో ఉండాలి. ఒక మూవీ చూసి బయటకొస్తే ఒక ఎమోషన్ ఉండాలి. సో, ఇకపైన నేను ఏదైనా డైరెక్ట్ చేసినా, రాసినా గూడా హ్మ్. హారర్ అనే ఎమోషన్ ఖచ్చితంగా చిన్నప్పుడు భయపడేవాడిని. హ్మ్. మూవీ చూసిన తర్వాత రాత్రి మూవీ చూసిన తర్వాత హ్మ్. పడుకునేవాడిని కాదు. ఒక 3, 4 డేస్ ఓకే. చిన్నప్పుడు అప్పుడు. అప్పుడు భయపడేవాడిని. హ్మ్. అట్లే ఏదైనా సెంటిమెంటల్ మూవీ చూసామనుకోండి 'మాతృదేవోభవ' అట్లాంటి మూవీస్ ఏమైనా చూస్తే బాధేసి ఆ ఎమోషన్ క్యారీ చేసేవాళ్ళం కదా! హ్మ్. సో, అలా పర్టిక్యులర్ ఎమోషన్ మనం క్యారీ చేసేలాగా ఉండాలి అని ఫీల్ అవుతాను నేను. అందులో ఓకే. హారర్ డెఫినెట్‌లీ ఒకటి. ఓకే. డిస్టర్బింగ్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. అందుకే ఐ చూస్ హారర్ అని. ఓకే. కానీ నమ్మని వాళ్ళే సినిమాలు తీస్తారంటే నేను ఇదివరకు అంటే అడిగిన వాళ్ళలో ఉన్నాయండి. పోనీ ఉన్నాయా? మీరు నంబరు ఉన్నాయా? నమ్మనప్పుడు ఉండవు కదండీ! నమ్మనప్పుడు ఉండవు. ఉండవంటారు. నమ్మితేనే ఉంటాయని అర్థం కాదు. ఓకే. ఏదైనా మన ఎమోషన్ క్యారీ చేసే దాన్ని బట్టే అవి బట్టి. ఉన్నాయో లేదో అనేది తెలుస్తాయని యెస్. చెప్తున్నారు మీరు. డెఫినెట్‌లీ అంటే ఈ మధ్య తెలుగు ఆడియన్స్ చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. హ్మ్. ఓటీటీ ఎప్పుడైతే కోవిడ్ తర్వాత వచ్చిందో ఆఫ్ కోర్స్. చాలా ఇదివరకు చూసేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకి అంటే నేను చూసిన నా సర్కిల్‌లో
ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఈ మూవీస్ అంటే ఆల్ హారర్ జానర్స్ కానీ మూవీస్. థ్రిల్లర్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కొన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తున్నాయి. అవును. ఇద్దరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి, ఇంట్లో మమ్మీ వాళ్ళు కానీ ఆంటీలు అందరూ కూడా ఆన్లైన్లో పెట్టేసుకొని అన్ని జానర్లు ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు. అలవాటు అలవాటు అయిపోయి అయిపోయి మైండ్ సెట్ అలవాటు అయిపోయి. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు నార్మల్ గా ఇప్పుడు చూడండి మహేష్ బాబు నేను కొన్ని Yes. అంటే లాజికల్ గా లాజికల్. అప్పట్లో మ్యాజిక్ అనేది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు జనాలు. అవును అవును ఆ లాజికల్ మూవీ అర్థం కాలేదు అర్థం కాలేదు. ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ అది ఇప్పుడు చేంజ్ రిలీజ్ లో అయ్యాయి చాలా కాబట్టి- హిట్ అవుతున్నాయి అట్లాంటి మూవీస్. అవును అవును రీ రిలీజ్ లో హిట్ చాలా, అవుతున్నాయి. అట్లా చాలా మూవీస్ ఉన్నాయి. అవును అవును అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్ అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు హారర్ మూవీస్ అయితే థియేటర్కి వెళ్ళి చూడాలంటేనే వణుకు వణుకు పుట్టేది. పుట్టేది. ఆ పోస్టర్ చూడడానికే వణుకు పుట్టేది. అవును అవును. ఇప్పుడు ఇంట్లో ఏం చక్కగా చూస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కామెడీ కూడా ఆ, అందులో పెట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్ అదొక టైప్ ఆఫ్ హారర్ కామెడీ. హారర్ కామెడీ. ఇంకొకటి మీకు అంటే ఫస్ట్ మూవీ ఇలా తీశారు కాబట్టి ఇలా అంటే ఐ మీన్ టు సే Yeah. హారర్ దాంట్లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ఏ జోనర్ మూవీస్ అంటే మీకు ఎక్కువ? థ్రిల్లర్ అండి. థ్రిల్లర్. థ్రిల్లర్ చాలా ఎంజాయ్ చేస్తాను థ్రిల్లర్ మూవీస్. రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ Yes. కూడా చాలా ఇష్టం. ఇన్స్పిరేషన్ ఆయన మీకు? చాలా మంది ఉన్నారు అందులో. చాలా మంది ఉన్నారు, అందులో మీరు ఒక్కరు. చెప్పండి. ఇన్స్పిరేషన్ ఆయన కూడా. ఓకే. సో అస్సలు ట్రైలర్ చూస్తున్నంతసేపు అంటే చూసే ఆడియన్స్కి కూడా ఎవరు ఈ వెంకట్ సాయి, అసలు హాలీవుడ్ రేంజ్లో ఉంది ట్రైలర్, రేంజ్ ఇంత హాలీవుడ్లోనే తీశారు, తెలుగులో ఎందుకు తీయలేదు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ అనేది ఆడియన్స్కి తప్పకుండా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. ఏం చెప్తారు మీ గురించి ఆడియన్స్? న్యూ కమర్ అండి నేను. నేను చెప్పినట్టు నేనే మొత్తం నేర్చుకుని ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతి ఒక్కొక్క మెట్టు తెలుసుకొని ఎక్కడ ఏ ఇయర్ స్టార్ట్ చేశారండి మీరు? అనుకోవడం ఎప్పుడో అనుకున్నా. యూఎస్కి నేను 2014లో వెళ్ళానండి. సో వెళ్ళినప్పటి నుంచి ఐ వాంట్ టు బీ స్టోరీ టెల్లర్ అని. సో ఫోటోగ్రఫీ కానీ చిన్న చిన్న మోడలింగ్ అట్లా చేయడం కానీ, ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం కానీ, ఎనీథింగ్. వద్దంటే వస్తావి ప్రేమ అని చెప్పి కంప్లీట్లీ షార్ట్ ఇన్ యూఎస్ అండి అప్పట్లో. ఒక తెలుగు వెబ్ సిరీస్ కంప్లీట్లీ షార్ట్ ఇన్ యూఎస్ అప్పట్లో. అది కూడా 4Kలో తీసాను అప్పుడు. 4Kలో అది మంచి హిట్ అయింది ఆ టైంలో. 2018లో మంచి హిట్ అయింది. టమాటా వైరల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు. సాయి సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఇట్ వాజ్ అ నైస్, అది కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. అప్పుడు 2 జనరేషన్స్కి సంబంధించిన 45 years ఒక అంకుల్ ఇంకా 25 years ఒక అబ్బాయి లవ్ స్టోరీస్ అనమాట. అది చూసారు. వింటానికే వెరైటీగా ఉంది. అప్పట్లో 45 years అంకుల్ లవ్ స్టోరీ సెపరేట్ ట్రాక్, ఈ అబ్బాయిది సెపరేట్ ట్రాక్. నేను రెండు ఇద్దరితో కూడా షాక్ అయ్యానండి. సో వాళ్ళిద్దరిది ఎట్లా నడిచింది స్టోరీ అనేది అప్పట్లో వెబ్ సిరీస్. అది మంచి హిట్ అయింది. 100% పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది అప్పట్లో. అది అండి బేసిక్గా. ఓకే. ఇప్పుడు సినిమాలు అంటే ఇప్పుడు మన టాలీవుడ్లో చూసుకుంటే కనుక హీరోస్ అంటే స్టోరీస్ అనేది అంటే రిలీజ్ రీమేక్స్ అవి నడుస్తున్నాయి. ఈ టైంలో ఇప్పుడు అప్కమింగ్ కానీ పేర్లు చెప్పలేను, మీకు అది తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ అప్కమింగ్ వాళ్ళు కానీ స్టోరీ లేవని చెప్పేసి వాళ్ళే రైటర్గా మారి వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. దట్ యంగ్ జనరేషన్. సో మీరు అంటే స్టోరీ రాయడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా హోంవర్క్ చేయాలి, చాలా వరకు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అసలు ఏంటి దాని స్టోరీ? సినిమా పిచ్చి ఫస్ట్ థింగ్ అండి. డెఫినెట్లీ సినిమా పిచ్చి. మనం చూసే సినిమా, నేను చెప్పినట్టు పలానా సినిమా నేను ఎమోషన్స్ తొందర నా ఎక్స్ప్రెస్ అవ్వవు సినిమా చూస్తే. నేను చెప్పినట్టు మీకా అంటే సినిమాకా? నాకు ఆ సినిమా పలానా సినిమా చూస్తే, ఓకే ఇప్పుడు కామెడీ మూవీ చూసామనుకోండి, మీ కామెడీ సెన్స్ వేరే, మీరు ఫుల్గా నవ్వేస్తారేమో. మీరు నవ్వరండి? స్పందన అండి అట్లా కాదండి, అంటే విరగబడి నవ్వను నేను. మీకు పలానా కామెడీ సెన్స్ మీకు డిఫరెంట్గా ఉంటుంది, నాకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎక్స్ప్రెసివ్ కాదా మీరు? అదే చెప్పుకోబోతున్నారా? అలా కాదు, నాకు హిట్ అవ్వాలి అంటే కొద్దిగా టైం పట్టిద్ది అని అంట బేసిక్గా. మీరు అన్ని లెక్కలే వేస్తారేమో అండి. లెక్కలని కాదు, కాకపోతే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటే నాకు చాలా నచ్చుతాయి. A24 మూవీస్ అని అమెరికన్ ప్రొడక్షన్ కంపెనీ, అవి నాకు చాలా నచ్చుతాయి. అమెరికన్ కాకుండా మన తెలుగులో పేర్లు తీయడం ఎందుకు కానీ
పర్లేదండి. చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు కామెడీ మూవీస్ ఉంటాయి కదండి, ఆ. అవి నా కామెడీ ఎక్కువ నవ్వను నేను. నా వైఫ్ నేను మూవీస్ చూస్తే ఒక పెళ్ళయిందండి మీకు? పెళ్ళైపోయింది. ఓకే. సో మూవీస్ చూస్తే తను చాలా నవ్విద్ది, నేను అసలు నవ్వను. సో నీ కామెడీ సెన్స్ లేదు అని అనుకోవచ్చు. ఓకే. కాకపోతే నా సెన్స్ ఏంటంటే ఇప్పుడు పాత సినిమాలు చూస్తే నాకు నవ్వు వస్తాయి. మరి చాలా పాత మూవీస్ చూస్తే కొన్ని నవ్వు వస్తాయి. హారర్ దాంట్లో కూడా హారర్లో కాదు, ఓకే. నార్మల్ కామెడీ. అప్పట్లో ఉండే. ఓకే. అట్లా హారర్ ఏంటంటే నాకు డెఫినెట్లీ నేను క్యారీ చేస్తానండి. చెప్పాను రాత్రి మూవీ అసలు నేను చిన్నప్పుడైతే అసలు పడుకునేవాడిని కాదు, అది చూసి చాలా భయపడిపోయేవాడిని. ఓకే. ఇంకా 13B మాధవన్ మూవీ కానీ, ఓకే. రామ్ గోపాల్ వర్మని అది కూడా. సో ఇలాంటి మూవీస్ ఉంటాయి. థ్రిల్లర్ మూవీస్ కూడా చాలా, నాకు స్వాతిముత్యం చాలా ఇష్టం, ఓకే. సాగర సంగమం. నేను ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే అలా ఏమైనా చెప్తారా మీలో ఉందా అది? ఆ ఎంపతి నేను చాలా కనెక్ట్ అయిపోతానండి. స్వాతిముత్యం అయితే చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మూవీ. అది చూసినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి. ఓకే. అట్లాంటి ఎమోషన్స్ మళ్ళీ డిఫరెంట్. మీరు నవ్వరు అయితే, చాలా ఏదో నవ్వుతున్నారండి బాబోయ్ నార్మల్ గా. కానీ కామెడీ మూవీస్ కొంచెం. ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు అన్ని వాటికి అలవాటు అయిపోయి నీట్గా అలవాటు అయిపోయింది. బాగా థ్రిల్లర్ గా ఇంతే ఉంది ఇందులో, ఇంకా Exactly. ఇంకా లేదు, we want మసాలా లేదు. more Yes. అని అంటున్నారు. Yes. సో ఈ టైంలో కామెడీ అనేది మిస్ అయ్యింది చాలా వరకు అనేది ఆడియన్స్ ఫీలింగ్. ఒక పక్కన అయితే అది ఉంది, ఉంది. అవును, అవును. కామెడీ కంప్లీట్ గా కామెడీ మూవీ ఒక, లేదా రేపు ఒక సెలబ్రిటీ వచ్చి, లేదంటే కంప్లీట్ నాకు కామెడీ బ్యాక్ డ్రాప్ లో అలా కావాలి సినిమా అంటే, మీరు ఏం చేస్తారు? రాస్తారా లేకపోతే ఏదైనా? రాయడం ఈజ్ సంథింగ్ నాట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ. అంటే ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ రైటర్. ఓకే. అంటే డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రొడ్యూసింగ్ మాత్రం ఇప్పుడు ఫుల్ లెంత్ నేర్చేసుకున్నాను కాబట్టి, ఓకే. సొంత ప్రొడ్యూస్ చేశాను కాబట్టి ఎనీ క్రాఫ్ట్ ఐ కెన్ డూ. రైటింగ్ అంటే నాకు స్వతహా రాయాలి అని అనిపిస్తే ఓకే, రాస్తారు. రాస్తా. ఓకే. ప్రొడక్షన్ యాక్చువల్లీ డైరెక్షన్ వేరు, మీరు అన్నట్టు స్క్రిప్ట్ వేరు. ప్రొడక్షన్ అని వచ్చే వరకు ఫస్ట్ కదా ఆ టెన్షన్ వేరే ఉంటుంది. అవును, అది కూడా ఇంత కాంపిటీషన్లో. అవును, అవును. అలా ఏమీ అనిపించలేదా అప్పుడు తీసేటప్పుడు? అనిపించింది. నేను అప్పుడు ఉన్న దానికి మన ఇండియన్ మూవీస్కి సంబంధం లేదు కదా. నాది ఇంగ్లీష్లో మూవీస్ కాబట్టి అక్కడ వాటికి చూసుకుంటూ ఉండేవాడిని. నేను చేసిన గుడ్ థింగ్ ఏంటి అంటే, నా ఫస్ట్ ప్రాజెక్ట్ హారర్ తీయడం. అమెరికాలో హారర్ అంటే పడి చస్తారు అసలు. నేను చాలా నేర్చుకున్నా, అసలు ఇంత ఉంటుందా హారర్ ఫిలిమ్స్కి అమెరికాలో అని చెప్పి. నేను చాలామంది ఒక 400-500 మెంబర్ ప్రొడ్యూసర్స్తో మాట్లాడాను, అంటే మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళతో. కానీ ఈ జానరాలో తీయడం నేను చేసిన మంచి థింగ్ అని చెప్పారు చాలామంది. చాలా క్రేజీగా కొనుక్కుంటారు జనాలు ఇప్పటికీ. మొన్నే తెలిసింది నాకు, బ్లూరే డివిడీస్ ఉంటాయి కదండి, అవి కొనుక్కొని చూస్తారు జనాలు. కార్లో ట్రంక్లో ఇట్లా డివిడీస్ ప్రింట్ చేసి తీసుకెళ్ళి ట్రంక్ ఓపెన్ చేస్తే జనాలు వచ్చి కొనుక్కొని వెళ్ళే ప్లేసెస్ కూడా ఉన్నాయి. నేను రీసెంట్లీ ఇప్పటికీ విపరీతంగా చాలా మంది డివిడీస్ అమ్ముతున్నారు. ఇప్పటికీ కాలం పోయిందని అనుకుంటున్నాను. ఇక్కడ యుఎస్లో ఉంది, యుఎస్లో ఇంకా స్టిల్. ఎస్. అండ్ అందులో కూడా చాలా రకాల హారర్ ఫిల్మ్స్ ఉంటాయండి. అసలు ఆ జానరా అనేది చాలా బిగ్ థింగ్. అది నేను లాస్ట్ 3-4 years బాగా నేర్చుకున్నాను. చాలా వాస్ట్ స్పేస్ హారర్ యుఎస్లో. ఓకే. అంత అదే అంటున్నాను నేను. హాలీవుడ్లో హారర్కి అంటే మీరు అన్నారు కదా పడి చచ్చిపోతున్నారు అని చెప్పి, చూడు మా తెలుగులోనే అంత అప్డేట్ అయ్యారు. ఇంకా హాలీవుడ్ అంటే అఫ్కోర్స్ అక్కడి నుంచే హారర్ అనేది పుట్టుకొచ్చింది. సో అక్కడ వాళ్ళని మెప్పించాలి అంటే చాలా వరకు హోంవర్క్ చేయాలి కదండి. అంత అది రిస్కే అని చెప్పాలి. ఎంత ఆ కాన్ఫిడెన్స్ ఏంటండి అప్పుడు మీకు? అంటే డెఫినెట్లీ ఏదైనా ఒక కొత్తదనం ఉంటే ఎనీ ఆడియన్స్, ఇప్పుడు అయితే ఇండియాలో కూడా ఎనీ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్. అట్లీస్ట్ దే విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. అందుకే ఇప్పుడు దీంట్లో ఒక మంచి మెసేజ్, ఒక క్రిప్టిక్ మెసేజ్ పెట్టాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అంటే ఓకే, దే విల్ ట్రై టు ఎక్స్ప్లోర్, అంటే తవ్వుతారు దీన్ని కూడా, తెలుసుకుంటారు అనే నమ్మకంతో చేశాము. లక్కీలీ ఐ మీన్ చక్కగా అన్ని ఫిలిం ఫెస్టివల్స్ నుంచి మంచి రావడం, మంచి ఇది వచ్చింది. ఇండియాలో కూడా దాదాసాహెబ్ 14th ఇంకొకటి ఉంటుంది ఫెస్టివల్లో, దాంట్లో కూడా మన స్పెషల్ అప్రిషియేషన్ కూడా వచ్చింది. నైస్ అండి.
సో మనం తీసిన దానికంటే దానికి వచ్చిన రివ్యూస్ని బట్టి ఆ హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ వేరు. అప్పుడు నవ్వారండి? నవ్వానండి. అమ్మా! సో జనరల్‌గా మూవీ మనం తీసినప్పుడు ఒకలా ఉంటది. అంటే ఇప్పుడు మీరు దీనికి Yes. మీరు చెప్పడం వేరు. Hmm. తీయటం అంటే కొన్ని స్క్రీన్ ప్లే వల్ల బాగా మారిపోతుంది. కనిపిస్తాయి. ఆ మార్పు అనేది వేరు. అవును. నరేషన్ అనేది వేరు. అవును. అంటే దీంట్లో ఎంతవరకు డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకున్నారు? డెఫినెట్లీ చాలా ఉంటుందండి. మనం రాసుకునేది ఒకటి, ఆ! మీరు చెప్పినట్టు స్క్రీన్ ప్లే ఒకటి, అవును. ఎడిటింగ్ రూమ్‌లోకి వచ్చాక చాలా మారిపోద్ది. అవును. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ ట్రిమ్ చేస్తా, ఇప్పుడు నా ఒపీనియన్స్ గానీ, మా డైరెక్టర్ ఒపీనియన్స్ ఇయన్నీ చేసి ఫైనల్ ప్రోడక్ట్‌కి వచ్చేవరకి ఆ రూప్ మారిపోద్ది. యెస్. అది నేను చాలానే చూసాను వేరే ఫిల్మ్స్‌కి అదంతా కూడా. మా దాంట్లో చిన్న చిన్న కాంప్రమైజెస్ డెఫినెట్‌లీ జరిగాయి. ఓహ్! ఇంకా ఆప్షన్ లేకుండా కొన్ని ఒక సీన్‌లో లోకల్ పోలీస్ రావాలి. ఓహ్! అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ చేస్తారు బేసిక్‌గా. అవునా? ఆ! ఓకే. యాక్ట్ చేస్తారు వచ్చి. అయితే పర్మిషన్ వాళ్ళకి ప్యాషన్ ఏమో. వాళ్ళకి కూడా ప్యాషన్ యాహ్! ఉంటది. సో, రావాలి. అది ఒకటి ఓహ్! మిస్ అయింది. సో, అది మేము మానిప్యులేట్ చేయాల్సొచ్చింది కొద్దిగా. ఓకే. సో, అట్లాంటి ఆబ్వియస్లీ ఏ మూవీకైనా కాంప్రమైజింగ్ ఉంటుంది. మా హ్మ్. దానికి కూడా ఉంది. బట్ స్టిల్ వి ఆర్ హ్యాపీ. ఓకే. టైటిల్ కూడా ద డిజర్వింగ్ అంటే ఏంటి? అంటే అదనేది ఆ వర్డ్ తెలుసు. అంటే ఇంకేమన్నా ఉందా దానికి? టైటిల్ 100% యాప్ట్ అండి. అవునా? 100% యాప్ట్. హ్మ్. నేను చెప్పినట్టు ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో చె ఓకే. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అవును. నీకు వచ్చేది నువ్వు డిజర్వింగ్ అనమాట. దాని ఓకే. రియలైజ్ అవ్వడం కూడా యెస్. వేరు గదా! యెస్. యెస్. అంటే ఇప్పుడు తెలియక చేసినప్పుడు అంటారు గదా! చాలా వరకు మనకు తెలిసినంత వరకు హ్మ్. తెలిసి చేస్తే ఒక తప్పు. తెలియక చేయకపోయినా తప్పే. కాకపోతే ఆ మనిషి రియలైజ్ అవ్వడాన్ని బట్టే ఆ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం బట్టి ఆ పాపం అనేది కొంచెం తగ్గుతది అని అంటారు గదా! ఇదే అలా మెయిన్ ఆ! సబ్జెక్ట్ అండి ఫిల్మ్‌లో. ఓకే. ఈ ఇదే ఫిల్మ్‌లో. మీరు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను డిఫరెంట్‌గా చెప్పానండి. ఓకే. అది నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. బట్ స్టిల్ నా నా పరంగా మీరింత ఫ్రాంక్‌గా చెప్పాలనుకుంటే చెప్పకూడదని సరే చెప్తాను. చెప్పను తెలిసి అనంటే చేసినా, తెలియక చేసినా యెస్. తప్పు తప్పే. ఆ యెస్. తప్పు నుంచి తప్పించుకోలేరు అనేది మూవీ ఇదండి. ఓకే. తెలియక చేసినా తప్పు తప్పే. తెలియక చేసి ఇప్పుడు నేను మర్డర్ చేసేసానురా బాబు! హ్మ్. అయిపోయింది. నన్ను క్షమించు, పశ్చాత్తాపడ్డాను క్షమించు అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా! ఆఫ్ కోర్స్. సో, తప్పు తప్పే. దానికి నీకు ఎట్లా అనుభవిస్తావనేది కైండ్ ఆఫ్ స్టోరీ. ఓకే. ఆ థీమ్‌లోనే ఉంటుంది మూవీ. చూస్తే ఎండింగ్‌లో బావుంటుంది. ఎండింగ్‌లో నైస్. అది కూడా అంటే ఈ స్టోరీలో కూడా 1 అవర్ 17 మినిట్స్ మినిట్స్. అన్నారు కదా! అవునండి. ఇందులో కూడా ట్రిమ్ చేశారా? లేదండి. మేము యాజ్ ఇట్ అనుకున్నట్టు. ఈస్ మీరు మేము అదే అనుకున్నవన్నీ ఇంగ్లీష్ మూవీ కాబట్టి మేము రాసుకున్న స్టోరీ టైమ్ లైన్ కూడా ముందే 1 అవర్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనుకున్నాము. ఓకే. అంతలోనే వచ్చింది. అంతలోనే ఉంచాం. ఓకే. నైస్ అండి. యాహ్! మొత్తానికి మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అక్టోబర్‌లో. సో, మేము ఈగర్‌లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు అది కూడా ఇంకొకటి ఏంటంటే మన తెలుగోడు హాలీవుడ్ ఎళ్లి తీశారు అని చెప్పేసి అదొక అదేదో చిన్నది ఉంది సినిమా. చూడండి. ఇప్పుడు మీరన్నట్టు 'ట్రిపుల్ ఆర్' తర్వాత రాజమౌళి గారి పేరు ఎలా అయితే అవును. అవును. లెగిసిందో మన అదనేది ఉంటుంది కదా! అవును. సెంటిమెంట్. డెఫినెట్‌లీ. సో, మొత్తానికి మీరు తెలుగులో కూడా వీలైతే కామెడీ మూవీ తీయాలని డెఫినెట్‌లీ అండి. సో, ఏం చెప్తారు? ద డిజర్వింగ్ ఎవరు చూసే విధంగా ఉంటుంది? ఆహ్, ఈ అదొకటి ఎలిమెంట్స్ పరంగా అవి యాహ్! చెప్పేసేయండి ఎవరు ఆడియన్స్‌కి. చూసే విధానంగా అందరూ చూడొచ్చండి. కిడ్స్ అందరూ చూడొచ్చు మూవీ. కిడ్స్ కూడా చూడొచ్చు. కిడ్స్ కూడా చూడొచ్చు. అంటే ఓకే. ఆహ్, కిడ్స్ కూడా చూడొచ్చు. దేర్ ఈస్ ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే మేమేం గ్రూసమ్ కొన్ని మూవీస్‌కి పెడతారు కదా! ఆ! ఇవి ఇవి ఉన్నప్పుడు అడల్ట్ హార్ట్ సెన్సార్. యెస్. హార్ట్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ అంత సినిమాలకెళ్ళకండి. హ్మ్. సో, 18+ ఉన్న వాళ్ళే సినిమా చూడాలి. యెస్. అలాంటివి ఏమన్నా ఏవి లేవా? సెన్సార్డ్ ఏం లేవండి. ఓకే. మేము గ్రూసమ్ ఏది చూపించలేదు. ఓకే. ఎఫెక్ట్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి తప్ప గ్రూసమ్‌గా అయితే చూపించింది లేదు హ్మ్. ఓవరాల్‌గా. బట్ భయపడిపోయి అంటే హార్ట్ అటాక్‌లు అట్లా రావడానికి అట్లాంటివి ఏమీ లేదు. హ్మ్. అందరూ చూడొచ్చు. ఆహ్, తీసుకునే విధానం బట్టి ఉంటుంది. దీంట్లో చాలా మంచి మెసేజ్ ఉంది. నేను ఇందాకే చెప్పాను. మెసేజ్ చాలా ఓరియెంటెడ్. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. హ్మ్. అందరూ చూడొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అన్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్. సో, తప్పక చూడండి. అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. సపోర్ట్ చేయండి. నేను న్యూ కమర్‌ని. నేను నా ఫ్రెండ్స్ కలిసి నా ఫ్రెండ్స్ విస్మయ్ కుమార్ ఇంకా తిరుమలేష్ గణరత్ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల తీసాం మేము. ఖచ్చితంగా మాలాంటి న్యూ కమర్స్‌ని ఎంకరేజ్ చేయండి. మీరు ఇట్లా ప్రోత్సహిస్తుంటే మాలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఆహ్, అంతే అండి.
నైస్ అండి. మొత్తానికి ద డిజర్వింగ్. సో మెసేజ్ ఓరియంటెడ్ కూడా అని చెప్పారు. మంచి అక్కడ సక్సెస్ టాక్ అయితే ఎలా అయితే తెచ్చుకుందో, సో ఇక్కడ కూడా అదే టాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ హీరో వెంకట్ సాయి. స్టే ట్యూన్ టు సాక్షి.